హలో ఫ్రెండ్స్, నమస్కార్. నేను ఈరోజు భగవద్గీతలోని 2వ అధ్యాయంలోని 15వ శ్లోకానికి భావంను వివరిస్తాను. శ్రీకృష్ణ పరమాత్మ అర్జునునితో ఈ విధంగా అంటున్నాడు. ఓ అర్జున, ఓ పురుష శ్రేష్ఠ, ఈ సుఖదుఖాలు అనేటివి ఈ సుఖదుఖాలు అనేటివి ఎవరిని అయితే బాధించవో, ఎవరైతే ఈ సుఖదుఖాలను సమాన భావంతో చూస్తారో అటువంటి స్థిరమైన మనసు కలిగిన ధీరుడే మోక్షం పొందడానికి అర్హుడు అని శ్రీకృష్ణ పరమాత్మ అర్జునునికి ఈ శ్లోకంలో వివరిస్తున్నాడు. ఈ శ్లోక భావం ఏమనగా, శ్రీకృష్ణ పరమాత్మ అర్జునునితో ఈ విధంగా అంటున్నాడు. ఓ పురుష శ్రేష్ఠ, ఈ సుఖదుఖాలు అనేటివి ఎవరినైతే బాధించవో, ఎవరైతే సుఖదుఖాలను సమభావంతో చూస్తారో అటువంటి స్థిరమైన మనసు కలిగిన వ్యక్తిని ధీరుడు అంటారు. అటువంటి ధీరుడే మోక్షం పొందడానికి అర్హుడు అని శ్రీకృష్ణ పరమాత్మ అర్జునునికి ఈ శ్లోకంలో చెప్తున్నాడు. ఈ శ్లోక భావం వివరముగా ఏమనగా, శ్రీకృష్ణ పరమాత్మ అర్జునునికి ఈ శ్లోకంలో సుఖదుఖాలను ఎలా ఎదుర్కోవాలో చెబుతున్నాడు. ఈ జీవితంలో ఈ సుఖదుఖాలు శ్రీకృష్ణ పరమాత్మ శ్రీకృష్ణ పరమాత్మ అర్జునునితో ఈ శ్లోకంలో ఇలా అంటున్నాడు. జీవితంలో సుఖదుఖాలు అనేటివి, లాభ నష్టాలు అనేటివి, గౌరవం అగౌరవం అనేటివి వస్తూ పోతుంటాయి. ఇవన్నీ శాశ్వతమైనవి కావు, తాత్కాలికమైనవి. ఇవన్నీ శరీరానికి సంబంధించిన అనుభూతులు మాత్రమే. జీవితంలో ఇప్పుడు జీవితం మామూలుగా శీతాకాలం తర్వాత ఎండాకాలం వచ్చినట్టు, తర్వాత ఎండాకాలం తర్వాత మామూలుగా చలికాలం తర్వాత శీతాకాలం తర్వాత ఎండాకాలం వచ్చినట్లు ఋతువులు ఏ విధంగా మారుతూ ఉంటాయో అదే విధంగా ఈ సుఖదుఖాలు అనేటివి జీవితంలో సంభవిస్తుంటాయి. ఇవన్నీ శరీరానికి సంబంధించిన, దేహానికి సంబంధించిన అనుభూతులు మాత్రమే. ఇవన్నీ ఆత్మకు వర్తించవని శ్రీకృష్ణ పరమాత్మ ఈ శ్లోకంలో అర్జునుడితో ఈ విధంగా అంటున్నారు. ఈ సుఖదుఖాలు అనేటివి కలిగినప్పుడు ఎవరైతే వీటిని సమాన భావంతో, స్థిరమైన మనసుతో, ఎవరైతే ఈ సుఖదుఖాలు అనేటివి కలిగినప్పుడు, ఎవరైతే సుఖం కలిగినప్పుడు పొంగిపోరో, ఎవరైతే దుఃఖం కలిగినప్పుడు పొంగిపోరో అటువంటి స్థిరమైన మనసు కలిగిన వ్యక్తిని ధీరుడు అని అంటారు. అటువంటి ధీరుడే జీవితంలో మోక్షాన్ని అటువంటి స్థిరమైన మనసు కలిగిన వ్యక్తిని ధీరుడు అంటారు. అటువంటి ధీరుడు మోక్షాన్ని పొందడానికి అర్హుడని శ్రీకృష్ణ పరమాత్మ ఈ శ్లోకంలో అర్జునుడితో అంటున్నాడు. మోక్షం అంటే ఈ జనన మరణ చక్రం నుండి, భౌతిక బంధాల నుండి విముక్తి పొందడం అని అర్థం. ఈ శ్లోక భావం ఏమనగా, శ్రీకృష్ణ పరమాత్మ అర్జునునితో ఈ విధంగా అంటున్నాడు. ఓ పురుష శ్రేష్ఠ, ఈ సుఖదుఖాలు అనేటివి సంభవించినప్పుడు ఎవరినైతే ఈ సుఖదుఖాలు అనేటివి ఎవరినైతే బాధించవో, ఎవరైతే ఈ సుఖదుఖాలను సమాన భావంతో చూస్తారో అటువంటి స్థిరమైన మనసు కలిగిన వ్యక్తిని ధీరుడు అంటారు. అటువంటి ధీరుడు మోక్షాన్ని పొందడానికి అర్హుడు అని శ్రీకృష్ణ పరమాత్మ అర్జునునికి ఈ శ్లోకంలో వివరిస్తున్నాడు.